వరల్డ్ కప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. టోర్నమెంట్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్ కు ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. పొట్టి ప్రపంచ కప్ సహా ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బ్రాంచ్ పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రో ఇస్లామిక్ స్టేట్ మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తమ మద్దతుదారులంతా యుద్ధ రంగంలోకి దిగాలని పిలుపునిస్తున్నాయి. కాగా ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ బోర్డు స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్లకు ఎలాంటి ఆటంకం జరగదని హామీ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ కి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామన్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం వహిస్తుంది. అయితే జూన్ 1 నుంచి ఈ క్రికెట్ మహాసంగ్రామం స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్ యుఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మెగా టోర్నీలో భారత్ జూన్ 5వ తేదీన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో ఆడబోతుంది. ఈ ప్రపంచ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.